ఈ వీడియోలో దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం గురించి తెలుసుకుందాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం ఎర్దొడ్డి గ్రామంలో సాక్షాత్తు స్వయంభుగా ఒక రాయిపై కొలువైన శ్రీ ఎర్దొడ్డి గంగమ్మ గురించి తెలుసుకుందాం. ఇక్కడ అమ్మవారు ఎలా వెలిసారంటే తృతీయ యుగంలో ఎరుదటి వాస్తవులైన అట్ల వంశస్థులకు అమ్మవారు ఇలా ప్రత్యక్షమయ్యి, నేను ఇక్కడ గుండులో ఉన్నాను, మీరు ఉలవచారు కాగబెట్టి ఆ పొంగు రాగానే నా పొంగు నా మీద పోయండి, నేను గుండు పగిలి ఇలా బయటకు వస్తాను అని చెప్పింది. అప్పుడు ఈ అట్లా వంశస్థులు ఉలవచారు కాగబెట్టి ఆ పొంగు గుండు మీద పోయగా గుండు పగిలి పెద్ద పెద్ద శబ్దాలతో ఉరుములు మెరుపులతో అక్కడ అమ్మవారు వెలిశారు. ఇక్కడ అమ్మవారికి ఆదివారం మంగళవారం చాలా ప్రసిద్ధిగాంచింది. భక్తులు ఎవరైనా సరే తమ కోరికలు తీరాలంటే అమ్మవారికి తన మనస్ఫూర్తిగా వాళ్ళ కోరిన కోరికలు కోరుకొని అమ్మవారికి బాణం సమర్పించి వాళ్ళు ఏటలు ఏవో ఒకటి ముక్కుంటే అమ్మవారికి బలి ఇస్తే ఇక్కడ తప్పకుండా వాళ్ళు అనుకున్నది జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో ఇక్కడ ఆదివారం అంటూ మంగళవారం అంటూ బాగా బోనాలు పెట్టి అందరూ సమర్పించుకొని తమ కోరికలు నెరవేర్చుకుంటుంటారు. అమ్మవారు ప్రతి ఒక్కరికి కోరిన కోరికలు వచ్చి నెరవేరుస్తారు. మనం బాగా భక్తితో వచ్చి బాణం సమర్పించి మొక్కుంటే మన మొక్కుబళ్ళు ఖచ్చితంగా తీరుతాయి. ఇప్పుడు ఇక్కడ గుడి ఎండోమెంట్కి అయింది. ఇక్కడ గుడి డెవలప్మెంట్ అవుతుంది. 1.5 crore గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ కొద్దిగా ఇక్కడ ఓపెన్లో పెట్టేసి పైన గోపురం అంతా వస్తుంది. కొంతమంది ఏదో గుడి కట్టలేదు అది ఇది అని చెప్తారు, అంతా ఏం లేదు, కొద్దిగా టైం పడుతుంది, లేట్ అయినా గుడి మాత్రం బాగా చుట్టూ ఎటు చూసిన ప్రకృతిలో సాక్షాత్తు ఆ మధ్యలేరు పారే ఒడ్డున ఈ గంగమ్మ తల్లి ప్రశాంతమైన వాతావరణంలో కొలువై ఉన్నది. గంగమ్మ తల్లికి బాణం నైవేద్యంగా సమర్పించి అలానే కోళ్ళు, మేకలు, గొర్రెలు బలి ఇస్తారు. సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదించే అమ్మ. ఈ ఒకే కథ కాకోకుండా మరిన్ని కథలు కూడా మన ఎర్దొడ్డి గంగమ్మ గురించి ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.